హాయ్ గాయ్స్, ఈరోజు సింప్లిఫికేషన్ సిరీస్లో భాగంగా ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ వాటి యొక్క ప్రూఫ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఏతో మల్టిప్లై చేద్దాం. ఏ ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీన్ని సాల్వ్ చేస్తే ఏ ఇంటూ ఏ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ a into b which is equals to ab plus b into a which is equals to ba minus b into b square which is equals to b square. It comes minus ab plus ab cancel అయిపోద్ది. చివరికి మిగిలింది ఏంటి? a square minus b square. Coming to next formula, a plus b whole square equals to a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బిని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఫస్ట్ ఏతో మల్టిప్లై చేద్దాం. ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ a into b equals to ab plus b into a which is equals to ba plus b into b equals to b square, which comes a square plus ab plus ab which is equals to 2ab plus b square. అంటే a plus b whole square equals to a square plus 2ab plus b square. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ మైనస్ బిని 2 టైమ్స్ వేస్తాం. ఇట్స్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏతో మల్టిప్లై చేద్దాం. ఏ ఇంటూ ఏ మైనస్ బి. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏబి మైనస్ ఆఫ్ బి ఇంటూ ఏ ఇట్స్ ఈక్వల్స్ టు బి ఏబి బి ఇంటూ మైనస్ బి విచ్ ఈక్వల్స్ టు మైనస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ ఆఫ్ ఏబి మైనస్ ఏబి మైనస్ ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ అంటే ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే మనకు తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. మధ్యలో ప్లస్ ఉంది కదా ప్లస్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ మనం చూసుకుంటే కామన్ టర్మ్స్ ఏమున్నాయి? ఏ స్క్వేర్ ఉంది, 2 టైమ్స్ ఉంది కాబట్టి 2a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2ab గెట్స్ క్యాన్సల్. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. ఇందులో మనం 2 కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనం నెక్స్ట్ ఫార్ములా చూస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4ab. ఇది ఎలా వచ్చిందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. ఏమవుతుంది? ఇది యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటుంది? మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 2ab ప్లస్ 2ab ప్లస్ మైనస్ ఆఫ్
మైనస్ ఆఫ్ ప్లస్ బీ స్క్వేర్ అంటే మైనస్ బీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయంటే ఏ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2ab plus 2ab, which is equals to 4ab. నెక్స్ట్ ఫార్ములా చూస్తే a plus b whole square minus a minus b whole square ఈక్వల్స్ టు 4ab. మనకేం కావాలి? a plus b కావాలి. సో a plus b whole square ఈక్వల్స్ టు, ఈ టర్మ్ని అడిగేసి పంపిద్దాం. a minus 4ab plus a minus b whole square, which is equals to అంటే a plus b ఈక్వల్స్ టు స్క్వేర్ అటుకోసి వెళ్తే రూట్ ఓవర్ a minus b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఈ ఫార్ములా వచ్చింది. సేమ్ ఈ ఫార్ములా కూడా సేమ్ మోడల్. అంటే ఇందాక a plus b పంపించాం కదా, ఇప్పుడు a minus b పంపించాలి. a plus b హోల్ స్క్వేర్ మైనస్ a minus b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4ab. అంటే మనకి a minus b కావాలి కాబట్టి a minus b హోల్ స్క్వేర్ని రైట్ సైడ్ పంపిద్దాం. అంటే a plus b హోల్ స్క్వేర్ ఈ 4ab అటుకేసి వెళ్తే మైనస్ 4ab ఈక్వల్స్ టు, అంటే a minus b ఈక్వల్స్ టు రూట్ ఓవర్ a plus b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. మనం నెక్స్ట్ ఫార్ములా చూస్తే a plus b హోల్ క్యూబ్ అంటే a plus bని 3 times మల్టిప్లై చేయాలి. అంటే a plus b ఇంటూ మనం ఆల్రెడీ a plus b హోల్ స్క్వేర్ చేసాం కాబట్టి a plus b హోల్ స్క్వేర్, విచ్ ఈక్వల్స్ టు a plus b ఇంటూ a plus b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఫస్ట్ ఏతో మల్టిప్లై చేద్దాం. a ఇంటూ a స్క్వేర్ అంటే a క్యూబ్ ప్లస్ a ఇంటూ 2ab అంటే 2a స్క్వేర్ b ప్లస్ a ఇంటూ b స్క్వేర్ ab స్క్వేర్. ఇప్పుడు bతో చేద్దాం. ప్లస్ b ఇంటూ a స్క్వేర్ అంటే a స్క్వేర్ b ప్లస్ b ఇంటూ 2ab అంటే 2a స్క్వేర్ b 2ab స్క్వేర్ ప్లస్ b ఇంటూ b స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు b క్యూబ్. అంటే ఏమవుతుంది? a క్యూబ్ అలా ఉంటుంది. a స్క్వేర్ b టర్మ్స్ చూద్దాం. ఇక్కడ 2a స్క్వేర్ b ఉంది, ఎక్కడో a స్క్వేర్ b ఉంది, అంటే 3a స్క్వేర్ b ప్లస్ ab స్క్వేర్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి? ab స్క్వేర్ 2ab స్క్వేర్ మొత్తం 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. నెక్స్ట్ a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా చూద్దాం. అంటే దీన్ని ఎలా చేస్తామంటే a మైనస్ b ఇంటూ మనం ఆల్రెడీ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా చేసాం. అంటే ఎలా వస్తుంది? a మైనస్ b ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఫస్ట్ మనం ఏతో మల్టిప్లై చేద్దాం. a ఇంటూ a స్క్వేర్ అంటే a క్యూబ్, a ఇంటూ మైనస్ 2ab అంటే మైనస్ 2a స్క్వేర్ b a ఇంటూ b స్క్వేర్ ప్లస్ a b స్క్వేర్. ఇప్పుడు మైనస్ bతో చేద్దాం. మైనస్ b ఇంటూ a స్క్వేర్ అంటే
మైనస్ ఏ స్క్వేర్ బి మైనస్ బి ఇంటూ మైనస్ 2ab అంటే మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది అక్కడ, ప్లస్ 2ab స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ అంటే మైనస్ బి క్యూబ్. ఇక్కడ ఏమవుతుంది, ఏ క్యూబ్ అలా ఉంటుంది, మైనస్ 2ab ఏ స్క్వేర్ బి మైనస్ ఏ స్క్వేర్ బి ఏమవుతుంది, మైనస్ 3a స్క్వేర్ బి అవుతుంది. ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ 2ab స్క్వేర్ ప్లస్ 3ab స్క్వేర్ అవుద్ది, మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. మనం నెక్స్ట్ ఫార్ములా చూస్తే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. మనకేం కావాలి, ఈ వాల్యూ కావాలి, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈక్వల్స్ టు ఈ టర్మ్ని ఎక్కడ ఉంచేసి మిగతావన్నీ అటు పంపించేద్దాం. అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab 3a స్క్వేర్ బి మైనస్ 3ab స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఇక్కడ చూసుకుంటే మనం సిమిలర్ టర్మ్స్ ఉన్నాయి కదా, మైనస్ 3ab కామన్ తీయవచ్చు. సో మైనస్ 3ab కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, ఏ ఉంటుంది, ఏ ఇక్కడ బి అంటే ప్లస్ బి. అంటే ఏమొచ్చింది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది అంటే ఏ ప్లస్ బి కామన్ తీయచ్చు. ఏ ప్లస్ బి కామన్ తీస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 3ab అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మనం ఆల్రెడీ చూసాం ఇది, మైనస్ 3ab విచ్ కమ్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 3ab ఈక్వల్స్ టు మైనస్ ab. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దీన్ని కూడా సేమ్ మోడల్లోనే సాల్వ్ చేయాలి. ఎలాగంటే మనకేం తెలుసు, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బీ క్యూబ్. మనకు కావాల్సింది ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ కావాలి కాబట్టి దాన్ని పక్క ఉంచేసుకొని మిగతాది మొత్తం అటుకేసి పంపించేద్దాం. అంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి అటు వెళ్తే ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ అటు వెళ్తే మైనస్ 3ab స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఇక్కడ ప్లస్ 3ab కామన్ తీయచ్చు. సో ప్లస్ 3ab ఇంటూ ఇంకేముంటుంది, ఏ ఉంటుంది ఇక్కడ, ఏ ఇక్కడ మైనస్ బి. సో ఈక్వల్స్ టు
మళ్ళీ ఇక్కడ చూసుకుంటే సారీ, ఇక్కడ a మైనస్ బి హోల్ క్యూబ్. సో ఇక్కడ a మైనస్ బి కామన్ ఉంది కాబట్టి a మైనస్ బి కామన్ తీస్తే a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab. దీన్ని మనం సాల్వ్ చేస్తే a మైనస్ బి ఇంటూ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ప్లస్ 3ab ఉంది కాబట్టి ప్లస్ ab. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2b స్క్వేర్ ప్లస్ 2ac. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చూద్దాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి a ప్లస్ b ప్లస్ cని. అంటే a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c. ఇట్స్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏతో మల్టిప్లై చేద్దాం. a స్క్వేర్ ప్లస్ a ఇంటూ b ab ప్లస్ a ఇంటూ c ac. నెక్స్ట్ bతో చేద్దాం. b ఇంటూ a ab ప్లస్ b ఇంటూ b b స్క్వేర్ ప్లస్ c ఇంటూ b b ఇంటూ c bc ప్లస్ ఇప్పుడు cతో చేద్దాం. c ఇంటూ a ac ప్లస్ c ఇంటూ b ప్లస్ bc ప్లస్ c ఇంటూ c ప్లస్ c స్క్వేర్. అంటే ఏమవుతుంది? a స్క్వేర్ ఇంకెక్కడ లేదు కాబట్టి a స్క్వేర్ ప్లస్ ab ఇంకెక్కడైనా ఉందా? ఎక్కడ ఉంది. సో ab ప్లస్ ab 2ab ప్లస్ ac ఎక్కడ ఉంది అంటే ac ప్లస్ ac 2ac ప్లస్ ab ఆల్రెడీ అయిపోయింది కాబట్టి b స్క్వేర్ ప్లస్ bc 2bc ప్లస్ c స్క్వేర్. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ac వచ్చే. మనం ఇప్పుడు 13th ఫార్ములా చూద్దాం. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ ac హోల్ బ్రాకెట్. ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే క్వశ్చన్స్, ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 0 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc. a క్యూబ్ ప్లస్ c క్యూబ్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్స్ టు ఎంత అలా అడుగుతారు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే జస్ట్ సబ్స్టిట్యూట్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఇన్ దిస్ ఈక్వేషన్. అప్పుడు ఏమవుతుంది? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్స్ టు 0 టైమ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఈక్వల్స్ టు 0. సో ఇట్ బికమ్స్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్స్ టు 0. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈక్వల్స్ టు 3abc.